మనం రోజు బయటికి వెళ్ళి ఎన్నో రకాలైన కట్లెట్లు తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం ఎంతో స్పెషల్గా ఇంట్లోనే తయారు చేసుకునే ఎగ్ కట్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. మిక్సీ గిన్నె తీసుకొని సాయిపప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గెంటె నూనె వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మనం చేసుకునే క్వాలిటీని బట్టి వేసుకోవాలి. వేడైనాక ఆవాల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలా అని ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, దోరగా వేయించుకోవాలి. 3 ఉడికించిన గుడ్లు తీసుకొని మేము చూపించిన విధంగా తురుముకోవాలి. లేకుంటే కట్ చేసుకుంటే స్టఫింగ్ చేసుకునే అప్పుడు గుడ్డ అనేది అంతగా మిక్స్ అవ్వదు. 3 ఉడికిచ్చిన ఉల్లగడ్డలు తీసుకొని స్మాషర్తో మెత్తగా చేసుకోవాలి. స్మాషర్ లేకపోతే గెంటితో కూడా చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ముందుగా పొడి చేసుకున్న సాయిపప్పు పొడి వేసుకొని మనం సాయిపప్పు పొడి వేసుకుంటే స్టఫింగ్ విడిపోకుండా ఉంటుంది. లేకపోతే కోడిగుడ్డు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. స్టఫింగ్ని చేతితో బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ని చేతిలోకి తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. మనం తవ్వ ఫ్రైలా ఫ్రై చేసుకుంటున్నాం. ఉండల్ని చేతిలోకి తీసుకొని మేము చూపించిన విధంగా పలసంగా చేసుకోవాలి. మీ ఇష్టమైతే లావుగా కూడా చేసుకోవచ్చు, కానీ లోపలంతగా ఫ్రై అవ్వదు. పైకి ఫ్రై అయినట్టు ఉంటుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎంతో సింపుల్ అయిన ఎగ్ కట్లెట్ రెడీ.